ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. రామరాజు కుటుంబం అందరూ కలిసి అన్నం తింటారు. అప్పుడు నర్మద, అక్క నీకు ఒక విషయం చెప్పాలి అంటుంది. ఈరోజు నేను ప్రేమ మీ నాన్నగారిని కలిసాం. ప్రేమ వల్లితో మీ నాన్న మున్సిపల్ ఆఫీస్ రోడ్డులో సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముతుంటే మేము కలిసాం. అప్పుడు వల్లి భయపడుతుంది. రామరాజు, మీరేం చెప్తున్నారమ్మా? వల్లి వాళ్ళ నాన్న ఇడ్లీలు అమ్మడం ఏంటి? అవును మామయ్య, వల్లి వాళ్ళ నాన్న ఇడ్లీలు చాలా బాగా అమ్ముతాడు. చట్నీ అయితే ఎంత వేయాలో అంతే కొలతలు వేసి అందరికీ వేస్తాడు. రామరాజు, వల్లి ఏంటమ్మా ఇది? మీ నాన్న ఫైనాన్స్ బిజినెస్ అని చెప్పావు కదా, మరి సైకిల్ మీద ఇడ్లీలు అమ్మటం ఏంటి అంటాడు. నర్మద, వల్లి వాళ్ళ నాన్న సైకిల్ మీద ఇడ్లీ అమ్మే విధానం చూస్తే అతనిని చూస్తే ఖచ్చితంగా 20-30 ఏళ్ళుగా సైకిల్ మీద ఇడ్లీ అమ్ముకునేవాడిలా ఉన్నాడు. తిరుపతి, నాకు ముందే అనుమానంగా ఉంది. వీళ్ళది ఇడ్లీ బ్యాచ్ అని. వీళ్ళ నాన్న ఏది మాట్లాడినా ఇడ్లీలు చట్నీ గురించే మాట్లాడతాడు. తిరుపతి, వీళ్ళది ఇడ్లీ బ్యాచ్ అంటాడు. రామరాజు, వల్లి మీ నాన్న సైకిల్ మీద ఇడ్లీ దోశ అమ్ముతాడా చెప్పమ్మా అని అడుగుతాడు. అప్పుడు వల్లి టెన్షన్ పడుతుంది. అప్పుడు నర్మద, మామయ్య వల్లి వాళ్ళ నాన్న ఇడ్లీ అమ్మే వాళ్ళకి, చిరు వ్యాపారులకి అమ్మడం గురించి చెప్తాడు అంటుంది. ప్రేమ పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళకే కాదు, చిన్న చిన్న చిరు వ్యాపారులకు కూడా ఫైనాన్స్ ఇస్తూ ఉంటాడు అంటుంది వల్లి. అవును మామయ్య అంటుంది వల్లి. నర్మద మీద కోపంగా చూస్తుంది. నర్మద వల్లిని చూసి, మీ ఫ్యామిలీ గురించి ఫోకస్ పెట్టాను, అన్నీ తెలుసుకుంటాను అంటుంది. ప్రేమ ధీరజ్ షర్ట్ పట్టుకొని, నేను నీకు చెప్పకుండా, ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నాను, నీకు సపోర్ట్గా ఉందామని అనుకుంటున్నాను. ఎవరు అర్థం చేసుకోకపోయినా ధీరజ్ నువ్వు అర్థం చేసుకో అంటుంది. అక్కడికి ధీరజ్ వస్తాడు. ప్రేమ నేను అన్న మాటలు విన్నాడా ఏంటి అని అనుకుంటుంది. ధీరజ్, నా షర్ట్ పట్టుకొని నన్ను తిడుతున్నావా అంటాడు. ప్రేమ, నీతో చెప్పుకోలేని కష్ట సుఖాలు నీ షర్ట్కి చెప్పుకుంటున్నాను అంటుంది. ధీరజ్, మళ్ళీ డ్యాన్స్ క్లాస్ లాంటివి ఏమైనా చేస్తున్నావా? జాబ్ లాంటివి? నేను ఏం చేయట్లేను ధీరజ్ అంటుంది. భోజనం చేద్దాం దా ధీరజ్ అని ప్రేమ అంటుంది. ప్రేమ ధీరజ్ని, నేను జాబ్ చేస్తే విషయం నీకు తెలిస్తే నన్ను తిట్టినా కొట్టినా నేను భరిస్తాను అనుకుంటుంది. ప్రేమ సాగర్ని నర్మద బయట చదివిపిస్తుంది. వాళ్ళని చూస్తుంది. వల్లి, సాగర్, నర్మద మీ సంగతి చెప్తా అని బిందె కింద వేసి దొంగ దొంగ అంటుంది. మామయ్య గారు దొంగ అంటుంది. అందరూ బయటకు వస్తారు. రామరాజు, వల్లి దొంగ ఎక్కడ అమ్మ అంటాడు. వల్లి, నేను వాటర్ తాగుతుంటే బయటకు వెళ్ళారు అని బయటకు తీసుకొని వెళ్తుంది. అందరూ బయట సాగర్, నర్మదని చూసి షాక్ అవుతారు. సాగర్ని రామరాజు ఒరే నడిపోడా అని పిలుస్తాడు. అప్పుడు సాగర్ షాక్ అవుతాడు వాళ్ళ నాన్నగారిని చూసి.